ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేను అందరి దుఃఖంలో, అందరి కష్టంలో, అందరి ఇబ్బందుల్లో ముందుగా నిలబడి అన్నీ మేలు చేశాను. కానీ నా బాధల్లో, నా దుఃఖంలో, నా ప్రతికూలతలో, నా అప్పుల్లో, నా కష్టాల్లో, నా వ్యాధుల్లో, నా ఇబ్బందుల్లో, నా అవమానాల్లో ఎవ్వరూ నా బాధలలో నాతో నిలబడలేదని దుఃఖపడుతున్నావా? దేవుని బిడ్డ, మనుషులు అనగానే అటువంటి వారు, మనుషుల యొక్క లక్షణాలే అటువంటివి. అయితే ఉదయకాల సమయంలో వారికి మేలు చేశాను, చేయకపోయింటే బాగుండేదే అని ఎప్పుడు నువ్వు అనుకోకూడదు. దేవుని బిడ్డగా నీ కర్తవ్యం నువ్వు చేస్తూ వెళ్ళిపోవాలి. అయితే నా బాధల్లో నాతో ఎవరు ఉంటారు అని ఉదయకాల సమయంలో ఆలోచిస్తున్నావా? యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. ఎంత అద్భుతమైన మాట! వారికున్న కొన్ని బాధల్లో కాదు, యావత్ బాధలలో, అంటే అన్ని బాధలలో దేవుడు బాధ నొందేవాడు. ఎంత గొప్ప దేవుడండి! ఏ దేవుడైతే బాధల నుండి విడిపిస్తాడో, ఏ దేవుడైతే బాధల నుండి తప్పిస్తాడో, ఏ దేవుడైతే బాధలలో తోడై రక్షిస్తాడో, ఆ దేవుడు ఈ కార్యాలన్నీ చేయక మునుపు నీతో నేనున్నాను, నీ జీవితాన్ని నేను ఎప్పుడు విడిచిపెట్టను, ఇదిగో నీ బాధల్లో నేను బాధ నొందుతున్నాను అని మన బాధలలో కూడా మన బాధల నుండి విడిపించే దేవుడు బాధ నొందేవాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడండి! దేవుని బిడ్డల హృదయకాల సమయంలో నా బాధను చూసేవారు లేరు, నా కష్టాన్ని చూసేవారు లేరు, నా బాధల్లో నా బాధను పంచుకునేవారు లేరు, ఆదరించేవారు లేరు అని ఉదయకాల సమయం దిగులు పడుతున్నావా? దేవుడు నీతో ఉన్నాడు. నీ బాధలన్నిటిలో ఆయన కూడా బాధపడుతున్నాడు. తప్పనిసరిగా నీకు విజయం ఇస్తాడు. నమ్ము, దేవుని కార్యాలను అనుభవిస్తావు. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు. బాధలన్నిటిలో నీవు బాధ నొందే దేవుడు, విడిపించే దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడావు. ప్రభావం నీకు వందనాలు. ఎంతమంది అయితే ఈ బాధల్లో కృంగిపోయి ఉన్నారో, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారో, అనాథలము ప్రభు అని బాధపడుతున్నారో, వారిని జ్ఞాపకం చేసుకొని వారు అనాథులు కాదని, వారి బాధలను బాధ నొందుతున్నావని, వారిని విడిపిస్తామని మాట్లాడి ఈ మాటలు వారు నమ్మి జయప్రదంగా ముందుకు సాగేవారిగా జీవితంలో కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.